హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు వచ్చి మూడేళ్ళకో వసంతం. ఈ కథ రాసిన వారు అద్దేపల్లి జ్యోతి గారు. కథలోకి వెళదామా మరి? హలో బాబు, బాగున్నావా? నీకు కంగ్రాట్స్ రా, నువ్వు తండ్రి కాబోతున్నావు. డాక్టర్ పొద్దున్నే చెప్పింది. దివ్య బాగుంది, ఇదిగో మాట్లాడు అంటూ ఫోన్ దివ్యకి అందించి తన వంటగదిలోకి వెళ్ళింది లలిత. హాయ్ దివ్య డార్లింగ్, గుడ్ న్యూస్కి కంగ్రాట్స్. నేను ఉండగా ఈ గుడ్ న్యూస్ తెలిస్తే ఇంకా బాగుండేది అన్నాడు నవ్వుతూ వివేక్. మీరు దగ్గరుండి నేను ఈ న్యూస్ మీ చెవిలో చెప్తే, మీరు నన్ను గిరగిరా తిప్పితే ఇంకా బాగుండేది. ఇంత మంచి విషయం ఫోన్లో చెప్పడం నాకు బాధగానే ఉంది అంది కొంచెం బాధగా దివ్య. హే, డల్ అయిపోయావా? చచ్చా, ఇంత ఆనంద సమయంలో ఎవరైనా డల్గా ఉంటారా అన్నాడు వివేక్. ఇంత ఆనంద సమయంలో భార్యకి దూరంగా ఎక్కడో ఉంటారా ఎవరైనా అంది చిరుకోపంగా. అబ్బో, రాణిగారికి కోపం వచ్చింది అన్నాడు భయం నటిస్తూ. చల్లండి, నటన నిజంగా భయపడినట్టుంది అంది చిరునవ్వుతో. అమ్మయ్య, నా దివ్య దివ్యంగా నవ్వింది, ముచ్చాలు ఏరుకోవాలి అన్నాడు ఆనందంగా నవ్వుతూ. ఎలా ఉంది ఒంట్లో? పళ్ళు అవి బాగా తిను, బలమైన ఆహారం తీసుకో, ఎక్కువ అలసిపోకు, డాక్టర్ చెప్పినట్లు మందులు శ్రద్ధగా వాడు. నాకు దివ్య లాంటి అందమైన పాపాయి కావాలి అన్నాడు ఆనందంగా ఊహల్లో తేలిపోతూ. హలో సారు, ఊహలో తేలింది సాలు. నాకు మాత్రం మీలాంటి అబ్బాయి కావాలి అంది. కాదు, నాకు అమ్మాయి కావాలి అన్నాడు. కాదు, నాకు అబ్బాయే కావాలి అంది. సరే, మన మధ్య గొడవలొద్దు, నీలాంటి అమ్మాయిని నాలాంటి అబ్బాయిని కనిచ్చే సరిపోతుంది అన్నాడు. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ అంది నవ్వుతూ. వెరీ గుడ్, ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, అప్పుడే బంగారం లాంటి బిడ్డ పుడుతుంది అన్నాడు. ఏమండి, మీరెప్పుడొస్తారు అంది. నేను వచ్చి పూర్తిగా నెల కూడా కాలేదు, అప్పుడే ఎలా రాగలను? అర్థం చేసుకో అన్నాడు ప్రేమగా. నాకు మీతో ఎన్నో విషయాలు పంచుకోవాలనుంది. డాక్టర్ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది, అవన్నీ మనిద్దరం వినవలసినవి. మీ చేతితో జ్యూస్ ఇస్తే తాగాలని ఉంది, మీ చేతితో ఇచ్చే మందులు వేసుకోవాలని, మీరు నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలని, నేను బాబుకి స్వెటర్ అల్లుతుంటే మీరు అల్లరి చేయాలని, నేను పనులు చేస్తుంటే నా చేతిలో పని మీరు తీసుకోవాలని, మీరు తెచ్చే పుల్లమామిడికాయలు తినాలని, ఇలా ఎన్నో ఉన్నాయి. నా కోరికల్ని తీర్చే బాధ్యత మీదే కదా అంది బాధగా. నువ్వు చెప్పినవన్నీ కరెక్టే, నేనేం కాదు అనను, కానీ నా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. మన పెళ్ళికి ముందే నీకు ఈ విషయం తెలుసు, అది తెలిసి ఇష్టపడేగా పెళ్లి చేసుకున్నావు అన్నాడు. చాలా బాగుంది, విషయం తెలియటం లేదు అంది అనుభవంలోకి రావడం లేదు. ఇలా పెళ్ళి కాగానే 3 నెలలు మురిపించి మళ్ళీ 3 నెలల దాకా రారు అంటే ఏమో అనుకున్నాను. ఇలా మీరు వెళ్ళగానే నెల తప్పుతాను. ఈ తీపి కబుర్లు ఫోన్లో చెప్పాలి అని నాకు ఎలా తెలుస్తుంది? అలా అయితే అసలు మిమ్మల్ని వెళ్ళనిచ్చేదాన్ని కాదు. అసలు మీరు ఉండగానే ఈ కబురు తెలుసుంటే మిమ్మల్ని పంపేదాన్నే కాదు అంది నిట్టూరుస్తూ. సరేలే, నేను ఉండగానే ఈ విషయం తెలిస్తే ఏం జరిగేదో కానీ, ఇప్పుడు నేను నీకు దూరంగా ఉన్నానని మాటే కానీ నాకు మటుకు ఎడబాటు బాధగా లేదా? నా మనసు నీ దగ్గరే ఉంది. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు, బాగా తిను, మందులు శ్రద్ధగా వేసుకో, మళ్ళీ ఫోన్ చేస్తాను, బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు. దివ్య, ఈ జ్యూస్ తాగు అంటూ అత్తగారు లలిత గ్లాస్ దివ్య చేతికిచ్చి, అమ్మా దివ్య, నువ్వు చిన్నదానివి, పరిస్థితి అర్థం చేసుకో. నేను నీలా బెంగ పెట్టుకుంటే 2 పిల్లల్ని ఒంటి చేత్తో పెంచగలిగేదన్నా? మీ మామగారు 2 పిల్లలు చిన్నతనం చూడలేదు, ఆయన వచ్చేసరికి నడక వచ్చేసింది. అప్పట్లో ఫోన్లు కూడా లేవు, ఎప్పుడో ఉత్తరాలు అంతే, మనకేం ఆస్తులు లేవు. ఆయన అలా దూరంగా వెళ్ళి సంపాదిస్తే కానీ గడవని రోజులు. ఏం చేస్తాం, సర్దుకుపోవాలి. మీ ఆడబడుచు అంతే, నా కూతురు కూడా ఒకత్తేగా ఉంటుంది వాళ్ళ అత్తవారింట్లో. అతను కూడా
వీళ్ళ తోడేగా ఉంటున్నాడు. నువ్వు తెలివైన దానివి, అర్థం చేసుకుంటావు కదూ. హాయిగా తిని తాగు, రెస్ట్ తీసుకుంటూ ఉండు. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంటే వెళ్ళు. ఈ సమయంలో ఆనందంగా ఉండాలి. అప్పుడే నీకు పుట్టబుట్టేవాడు మంచిది. తల నిమురుతూ దివ్య ఆలోచిస్తూ కూర్చుంది, చేతిలో గ్లాస్తో. అబ్బా, ఎండలు మండిపోతున్నాయి, దీనికి తోడు పవర్ కట్ అని విసుకుంటూ వచ్చి సిచ్యువేషన్ది. లలిత లైట్ వెలిగింది. అయ్యో పిల్ల, అలాగే కూర్చున్నావా అని తట్టి పిలిచింది దివ్య. అత్తగారు లలిత. ఉలిక్కిపడి దివ్య, అయ్యో ఇంకా తాగలేదా, తాగు అంది. వద్దు అన్నా వినకుండా బలవంతంగా తాగించింది దివ్యతో. ఏంటి దివ్య, చిన్నపిల్లలా మారం చేస్తున్నావు? నీ ఆరోగ్యం నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీకేం తినాలి అని ఉంటే అది చెప్పు, అదే చేస్తాను అంది లలిత. ఏరా అబ్బాయి, ఆనందించవలసిన సమయంలో అలా డల్లగా ఉన్నావేమ్రా అన్నాడు వివేక్ తండ్రి సూర్యం. దివ్యకి దగ్గరగా ఉంటే నిజంగా ఆనందంగానే ఉండేది అని గొనుక్కున్నాడు. ఏంట్రా అన్నావు అన్నాడు సూర్యం. ఏం లేదు నాన్న అంటూ విసుగ్గా బయటికి వెళ్ళిపోయాడు వివేక్. పిచ్చి తండ్రి, పెళ్ళం కడుపుతో ఉంది అంటే ఎంత సంబరం. నా దురదృష్టం వీడికి వచ్చింది. నాకు ఎలాగా పిల్లలు అచ్చటా ముచ్చటా చూసే అదృష్టం లేకపోయింది. వీడికైనా ఆ అదృష్టం దక్కితే బావుండును అని నిట్టూర్చాడు. దివ్య, చూడు ఎవరు వచ్చారు అన్న పిలుపుతో హాల్లోకి వచ్చింది దివ్య. తల్లిని చూసి ఆనందపడి తల్లిని హత్తుకుంది. వదిని గారు, ఎంత మారినా మీ అమ్మాయి సరిగ్గా తినడం లేదు, తాగడం లేదు. మొగుడి మీద బెంగు, మీ మీద బెంగు. తెలియక మిమ్మల్ని రమ్మన్నాను అంది లలిత వియ్యపురాలకి మంచినీళ్ళు ఇస్తూ. అలా అయితే ఎలా తల్లి? శుభ్రంగా తినాలి, తాగాలి. అప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా అందంగా పుడతాడు అని కూతురితో చెబుతూ, వదిని గారు, మీరు అంగీకరిస్తే దివ్యాన్ని తీసుకువెళ్తాను. వాళ్ళ నాన్న మరీ చూడాలి అంటున్నారు అంది దివ్య తల్లి అన్నపూర్ణ. అయ్యో, తప్పకుండా తీసుకువెళ్ళండి. దాని బెంగ నేను కూడా చూడలేకపోతున్నాను. ఎక్కడైతే ఏముంది, పిల్ల సుఖంగా ఉండాలి కానీ అక్కడ వాడు డల్గా ఉంటున్నాడంట. ఏమిడో సత్యం. ఇలా అయితే సంసారాలు సంపాదన చేసినట్టే. ఈ రోజుల్లో ఇలాంటివి చూడలేదు. మా అత్తగారు సాధింపు, ఆడబడుచుల చాకిరి. ఒంటి నిండా ఒక చేత్తో నెగ్గుకొచ్చేదాన్ని. ఎక్కడో సంగతి ఎందుకు, మా అమ్మాయి ఒకతే ఉండట్లేదా అత్తారింట్లో? నేను ఎంత ప్రేమగా చూసినా మీ అమ్మాయి అలా అంటుంది. మీరు కొంచెం నచ్చ చెప్పి తీసుకురండి, వాడితో సరదాగా మాట్లాడమని అంది నిష్ఠూరంగా. అలాగే వదిని గారు, అమ్మాయికి నేను నచ్చ చెప్తాను, మీరే కంగారు పడకండి అంటూ దివ్య బట్టలు సర్దుకురారా, వెళదాం అంది అన్నపూర్ణ. అత్తయ్య, వెళ్ళొస్తా, ఆయనతో చెప్పండి ఫోన్ అమ్మ వాళ్ళింటికి చేయమని అంటూ బ్యాగ్ తీసుకుని తల్లితో బయలుదేరింది దివ్య. అలాగే చెప్తాను, బాగా తిని మందులు వేసుకో అంది లలిత వారిని సాగబంపుతూ. దివ్య, పాయసం తాగి పడుకో అంది అన్నపూర్ణ. నేనేం పడుకోలేదే అని గ్లాస్ అందుకుని, అమ్మా, నాకు ఒకటే ఆశ్చర్యం, అత్తయ్య గారు వీళ్ళు ఇద్దరూ ఒకతే ఎలా పెంచింది అంది. ఏమో తల్లి, ఎలా పెంచుకొచ్చిందో. నీకులా నాకులా సున్నితంగా ఉండరే అందరూను. డబ్బు కోసం అన్నీ వదర్చుకుంటారు. మనం కొంచెం డబ్బు తక్కువైనా పర్వాలేదు, కుటుంబం అంతా కలిసి ఉండాలి అనుకుంటాం. నేను అందుకే ఆలోచించాను నిన్ను ఇవ్వడానికి. మీనానే అబ్బాయి బాగున్నాడు, కోరి అడుగుతున్నారు. ఈ 3 ముళ్ళు పడితే మన అమ్మాయి గట్టిగా చెప్తే దూరం ప్రయాణం వెళ్ళడులే అని నా మాట వినలేదు. నీ మొగుడేమో ఇలా తాళికట్టి 3 నెలల ముచ్చట అన్నట్లు మళ్ళీ 3 ఏళ్ళ దాకా రాను అని వెళ్ళిపోయాడు. తీరా అతను వెళ్ళే నెల దాటాక నువ్వు నెల తప్పావు. మొగుడు దగ్గరుండి ఏం తింటావు, ఎలా ఉంది, ఏం తెమ్మంటావు అని అడిగి తీర్చి సరదా ఇది. ఫోన్లో బాగా తిను అని చెప్తే సరిపోతుందా, విడ్డూరం కాకపోతే అంది విసుగ్గా. మరి మా ఆడపడుచు ఎలా ఉంటుందో? నవ్వుతూ బాగానే ఉంటుందే, అత్తారింట్లో మొగుడు దూరంగా ఉన్నా అంది అర్థం కానట్లు. బాగుందే, విత్తనం ఒకటైతే మొక్క ఒకటి వస్తుందా? తల్లిని ఒంటరిగా చూస్తూ పెరిగింది, అది ఆ పిల్లకి సహజంగానే అనిపిస్తుంది. మొగుడు దూరంగా ఉండడం కొత్త అనిపించదు.
తల్లిని అలాగే చూస్తుంది కాబట్టి మరి నువ్వు మా ఇద్దరి దగ్గర చూస్తూ పెరిగావు. నేను మీ నాన్న అన్యోన్యంగా ఉంటాం. ఒక్కరోజు కూడా విడిచి ఉండం. అందుకే నీకు ఇంత కొత్తగా ఇబ్బందిగా ఉంది. ఆ పిల్ల కూడా నిలదప్పితే మార్పు వస్తుందో లేక రాదో మనం చెప్పలేం అంది లలిత మరలా. ఆయన కలో గంజో తాగి కలిసి ఉండడంలో ఉన్న ఆనందం దూరంగా ఉండి ప్రమాణం తిన్నా ఉంటుందా? ఈ రోజుల్లో ఇద్దరు ముగ్గురిని ఎవరూ కనడం లేదు. ఒక్క బిడ్డని ఇద్దరే కలిసి పెంచుదాం, అచ్చడా ముచ్చటా తీర్చుకుందాం, త్వరగా వచ్చేయమని ఇద్దరం ఉత్తరం రాయవే మీ ఆయనకి అని కూతురికి చెప్పింది లలిత. దివ్య ఆలోచిస్తూ ఉత్తరం రాస్తుంది. ఎంత సంపాదించి ఏం లాభం? ఈ రోజులు మళ్ళీ వస్తాయా? అప్పుడు మీ నాన్న వెళ్ళిన పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. ఎంత సంపాదించినా బంగారం తినం కదా. నెల రోజులు గడిచే కొద్దీ బిడ్డ కదలికలు తెలుస్తాయట. అవన్నీ నీతో పంచుకోవాలని నువ్వు బ్రతిమాలి అది తిను ఇది తిను అని కొసరు పెడుతుంటే తినాలని ఉంది. మాతృత్వం స్త్రీకి ఒక వరం అంటారు. పురుడు పునర్జన్మ అంటారు. ఆ నొప్పుల సమయంలో నువ్విచ్చే ధైర్యం ఎంతో అండ. ఆ అపురూప క్షణాలన్నీ ఇద్దరం పంచుకుందాం. మీ నాన్నగారు మీ చిన్నతనం చూడలేదు. ఇప్పుడు మనవల్ని చూసి ఆ ఆనందం అనుభవిస్తారు. నువ్వు మీ నాన్న మీ బావ అందరూ కలిసి వచ్చేయండి. అవసరం అయితే నేను ఉద్యోగం చేస్తాను. అందరం ఆనందంగా ఉందాం. ఆలోచించండి. కడుపుతో ఉన్నప్పుడు భార్య కోరిక తీరుస్తానని ఆశతో ఎదురుచూస్తూ మీ దివ్య. దివ్య రాసిన ఉత్తరాన్ని చదివిన మామ ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా కొడుకుని ఇక్కడ నుండి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. వివేక్ తండ్రి బావతో ఇండియా ఫ్లైట్ ఎక్కారు. నానా, నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పు, ఫ్లైట్లోనే డాక్టర్ ఉంటారంట అన్నాడు వివేక్ తండ్రి బాధని చూడలేక. లేదురా, నాకు అలాంటిదేమీ లేదు. మనం ఇండియా వెళ్ళిపోవాలని హార్ట్అటాక్ వచ్చిందని నాటకం ఆడాను డాక్టర్తో కలిసి. నీ బాధ దివ్య బాధ అర్థం చేసుకున్నాను. వెళ్ళిపోదాం అంటే నువ్వు మీ బావ ఏవో కారణాలు చెప్తారు. మీ మనసులో వెళ్ళిపోవాలని ఉన్నా అందుకే అలా చేయాల్సి వచ్చింది. 3 ఏళ్లకు వసంతం మాది. అప్పుడు మాకు ఎలాగూ తప్పలేదు. యువజంటలు మీకు ఎప్పుడు నిత్య వసంతం ఉండాలి అన్నాడు సూర్యం నవ్వుతూ. వివేక్ కలలో తొణికిసలాట మొదలయ్యింది. దివ్య కోరిక తీరుతున్నందుకు. ఈ కథ అద్దేపల్లి జ్యోతి గారు రాశారు. మీకు ఇటువంటి కథలు ఇంకా వినాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి. నాకు సబ్స్క్రైబ్ పెరిగి కొద్ది నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు అనిపిస్తుందండి. నాకు సపోర్ట్ చేస్తారు కదూ. కథ కంచికి మనం ఇంటికి. వేరే కథతో కలుద్దామా? బాయ్.